మకర రాశి వారు దీపావళి అమావాస్య శుక్రవారం స్వాతి నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం ఎవరు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉండడం, వచ్చేటువంటి దీపావళి లోపల వీరికి విపరీతమైన రాజయోగం కలగాలంటే ఒకవైపు శని వెళ్ళిపోతూ రాజయోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని అప్పచెప్తాడు. కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళకు 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, 3వ స్థానంలో రాహు సంచార స్థితి, సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సప్తమంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, భాగ్యస్థానంలో కేతు, రాజ్యస్థానంలో రవి, అలాగనే లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు. కనుక గ్రహయోగం కలిగి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన గృహంలోకి రావాలి అన్నట్లయితే వీరు ఆ దీపావళి అమావాస్య రోజున నూతనంగా మంచి తెలుపు పట్టు వస్త్రాలు కానీ ఎరుపు రంగు పట్టు వస్త్రాలను ధరింపచేసుకోవడం, సింహద్వారం దగ్గర కూష్మాణ దీపాన్ని ఛేదింపజేసి గుమ్మడికాయతో దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రము, జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్ర మంత్రాన్ని, యంత్రాన్ని ఇంట్లో ఉంచుకొని లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవలకు పంచామృత అభిషేకం చేసుకొని ఆ తదనంతరము ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో వీటిని మూట కట్టుకొని బిరువాలో ఉంచుకోవడం కానీ సింహద్వారం కట్టడం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటూ వీరికి విపరీతమైన రాజయోగం సొంతమవుతుంది. శని దోషం తొలగి ఐశ్వర్యమానందం మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం ఏంటి, మంత్రం ఏమిటి, యంత్రం ఎలా పొందాలి అనుకున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.